ప్రకృతి సేంద్రియ విధానంలో పంటల సాగు, సహజ ఆహార ఉత్పత్తి, పంటల ప్రాసెసింగ్, మార్కెటింగ్పై సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నదే రైతు నేస్తం ఫౌండేషన్ సంకల్పం. ఇందులో భాగంగా అన్ని అంశాలపై సమగ్ర వివరాలు తెలిపేందుకు 3 రోజుల శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో 2026 జూలై 10 నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతు శిక్షణ కార్యక్రమాలు ఫలవంతంగా సాగాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవసాయ శిక్షణా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రైతులను సేద్య నిపుణులుగా మార్చారు. ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. వివిధ రకాల పంటల సాగు, ప్రకృతి సేంద్రియ విధానాలు, పంటల ప్రాసెసింగ్, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, యంత్ర పరికరాలు వినియోగంపై సమగ్ర వివరాలను రైతులు తెలుసుకున్నారు. జూలై 10న మొదటి రోజు గోపూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. సేంద్రియ సాగులో ఆవుల ప్రాముఖ్యతపై రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. ఈ సేంద్రియ వ్యవసాయంలో మనం భూసార పరీక్ష చేసుకోవాలి. ముందు భూమిలో ఏముంది, అసలు ఎంత సారం ఉంది, ఏ పంటలకు అనుకూలంగా ఉంటాయి అనేది భూసార పరీక్ష చేసి తెలుస్తుంది. అట్లా చేసుకొని ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టాలి. ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేప్పుడు ఒక అరెకరమో పావు ముందుగా మనం తీసుకొని దాని వరకు చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ కషాయాలు తయారు చేసుకోవడం కానీ, లేదంటే వాటిని స్ప్రే చేయడం కానీ, వాతావరణానికి అనుకూలంగా ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి, దాన్ని ఎలా నివారించుకోవడం అనేది కొంచెం అలవాటు పడాలి. మనం కూడా అలవాటు పడాలి, ఆ పొలం కూడా అలవాటు పడాలి. కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే మనకి ఆవు కావాలి. ఎందుకంటే ఆవు ఉంటేనే మనం దాని మూత్రం పేడతోటి మనం కషాయాలు తయారు చేసుకోవచ్చు. అంటే జీవామృతం కానీ గంధజీవామృతం కానీ తయారు చేయడానికి ఇవి తప్పనిసరి అన్నమాట. అందువల్ల ఒక ఆవు తప్పనిసరిగా కొనుక్కోవాలి. లేదంటే ఆ దగ్గరలో ఉన్న గోశాల దగ్గరికి వెళ్ళి మనం మూత్రం తెచ్చుకోవాలి, పేడ తెచ్చుకోవాలి. ఈ కంపల్సరీ అన్నమాట. మనం జీవామృతం తయారు చేయాలంటే మూత్రం పేడ కావాలి. ఇంకా పప్పులో లేదా పిండో లేదా బెల్లం అయినా కొనుక్కోవచ్చు బయట. నేలలు రకాలు, నేలల్లో సేంద్రియ కర్బనం పెంపుపై వ్యవసాయ శాఖ విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె రామచంద్రం సమగ్ర వివరాలు తెలియజేశారు. సాయిల్ ఆర్గానిక్ కార్బన్, సేంద్రియ కర్బనము, ఇది అతి ముఖ్యమైనటువంటిది. సేంద్రియ కర్బనం మనము భూములను పరీక్ష చేస్తే, అంటే మట్టిని ఈసీ బాగా ఎక్కువగా వచ్చిందనుకోండి రిజల్ట్స్లలో, అంటే అది భూమిలో ఉండేటువంటి పోషకాలను మొక్కలకు అందించే శక్తి లేదు అని తెలుస్తుంది. ఈసీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. పిహెచ్ అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజను 6.5 నుండి 7.5 మన పరీక్షలో తేలితే ఇది నార్మల్ అన్నమాట. ఏ పంటనైనా పండించడానికి అనువుగా ఉండేటువంటి పర్సెంటేజ్ 6.5 నుంచి 7.5. న్యూట్రల్ సాయిల్ అంటారు. న్యూట్రల్. ఇంతకంటే కిందికి పోతే అంటే 6, 5, 4 ఇట్లా పోతే ఆమ్లతత్వం ఉన్నటువంటి భూములు అంటారు. ఇంతకంటే ఎక్కువ పోతే 7.5, 8, 8.5, 9 ఇలా పోతే చౌడు భూములు అంటారు. ప్రత్యక్ష పద్ధతిలో భూసార పరీక్షల నిర్వహణను వివరించారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి పోయేటువంటి రైతు సోదరులంతా కూడా ఇది ఎకరం నేల అనుకోండి, ఈడో మట్టి, ఈడోటి, ఈడ ఇట్లా 5 శాంపుల్స్ తీయండి. 5 శాంపుల్స్ ఇట్లా వి షేప్ గుంతలు కొట్టి 9 ఇంచుల వరకు కొట్టాలి. ఇలా వి షేప్ ఆకారంలో కొట్టి ఈ సైడ్లో ఉండేటువంటి మట్టిని తీయండి. ఈ 5 భాగాలలో ఒక దగ్గర కలపండి. కలిపి దీన్ని 4 భాగాలు చేయండి. ఈ భాగం తీసేయండి, ఈ భాగం తీసేయండి, ఈ భాగం కలపండి, ఈ 2 భాగాలు కలపండి. అట్లా కలుపుతూ 1/2 kg మట్టి, ఆ మట్టిని తీసుకుపోయి, అంటే రిప్రజెంటేటివ్ శాంపుల్ అన్నమాట. నువ్వు ఈ ఒక్క మట్టే తీసినావు అనుకో, ఇక్కడ నేల వేరేలాగా ఉండొచ్చు. ఈ సెంటర్లో తీసినావు అనుకో, ఈ మూలలు బాగలేకపోవచ్చు. కాబట్టి రిప్రజెంటేటివ్ శాంపుల్ తీసుకొని ఇలా మనము 1/2 కిలో చేస్తే అప్పుడు మనకు ఈసీ, పిహెచ్, ఆర్గానిక్ కార్బన్, మెయిన్గా ఆర్గానిక్ కార్బన్, మనం నేలల ఆరోగ్య పరిస్థితి ఏమిటిది అనేది మనకు తెలిసిపోతుంది. దాని ప్రకారంగా ఇప్పుడు అది మీరు అలా పెట్టుకొని మీరు ప్రకృతి వ్యవసాయం చేసినాక
1 ఇయర్ తర్వాత మళ్ళీ చేయించండి, మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేయించండి. సో అది పెరుగుతూ ఉంటే మీకు నమ్మకం ఏర్పడుతుంది కదా, సాయిల్ డెవలప్ అవుతూ ఉంది అనేటువంటి విషయం. ప్రకృతి సేంద్రియ విధానంలో వరి సాగుపై ప్రకృతి రైతు శివనాగమల్లేశ్వరరావు అవగాహన కల్పించారు. ప్రధానమైన సమస్య మనకి వరిలో కలుపుని ఈ పిఎండిఎస్ వేసేటప్పటి నుంచే నిర్మూలించుకుంటా పోవాలి. పిఎండిఎస్ వేసేటప్పుడే అంతకుముందు గొర్రె గుంట తోలుకొని పిఎండిఎస్ వేస్తాము. ఈ పిఎండిఎస్తో పాటు గడ్డి కూడా మొలుసుద్దాం. గడ్డి అనేది మనకి 25-30 రోజులకే మళ్ళీ విత్తనం కూడా రావచ్చు. ఎక్కువగా విత్తనం ఉంటుంది భూమిలో. మనం అప్పుడు ఏం చేస్తామంటే దమ్ము తొక్కేటప్పుడు చేనంతా దమ్ము తొక్కొని నారు పోస్తాం. నారు మళ్ళీ 20-25 రోజులు టైం పడుతుంది నారు పెరిగేసరికి. ఈ లోపు ఈ భూమిలో ఉన్న విత్తనం అంతా కూడా విడతలుగా మన 10 రోజులకి మళ్ళీ టైట్గా సాలు దమ్ము తొక్కుంటా అడ్డిడుస్తూ ఉంటే విత్తనం మొలుసుద్ది. మళ్ళీ దమ్ము తొక్కుతాము, భూమిలో కలిసిపోద్ది. తర్వాత మళ్ళీ 10 రోజులకి మళ్ళీ అట్లా 2-3 సార్లుగా విత్తనాన్ని మొలిపించి భూమిలో కలిపేస్తాం అన్నమాట. అప్పుడు మనకి 80% దాకా ఈ గడ్డి విత్తనం అంతా మొలవటం చనిపోవటం అయిపోయింది. ఉన్న కొద్ది గొప్ప విత్తనాన్ని మనం తర్వాత నాటేసేటప్పుడు తాడు బట్టి సాలేస్తాం, మధ్యలో కోనవేడు తిప్పుతాం. అప్పుడు కలుపు అనేది గడ్డి మందు వాడకుండా మనకి నిర్మూలన జరుగుతుంది. అపరాల సాగు, ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే కషాయాలు, మిశ్రమాల తయారీ, వినియోగించే విధానాలను వివరించారు. మనం మినుము పెసరాకు కూడా కాయ గింజ గట్టిపడేటప్పుడు, పిందెలో గింజ గట్టిపడేటప్పుడు ఈ నవధాన్యాలు కొబ్బరి నీళ్ళు కలిపి మినుము పెసర్ల మీదుగా స్ప్రే చేయండి. జీవామృతానికి 10 కిలోలు పేడ, 10 లీటర్ల మూత్రం, 2 కిలోలు పప్పుల పిండి, 2 కిలోలు బెల్లం, గుప్పెడ పుట్టమట్టి. పేడ, ఆవు పేడ 10 కిలోలు. పేడ ఫ్రెష్ కావాలి, వారం రోజుల లోపుదే పేడ కావాలి మనకి. ఆవు మూత్రం ఇది ఎంత పాతదైతే అంత మంచిది. 10 లీటర్లు 10 కిలోలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రం. ఇది పప్పుల పిండి, ద్విదళ పప్పుల పిండి అంటే మనం శనగలు, మంచి శనగపిండి, కందులు. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా వర్మీ కంపోస్ట్, ఘన జీవామృతం, గోశాల, కట్టెగానుగ నూనె, చాప్ కట్టర్ యూనిట్లను రైతులు సందర్శించారు. ఆయా యూనిట్ల నిర్వహణ తీరును ఫౌండేషన్ ప్రతినిధులు రైతులకు వివరించారు. కార్యక్రమంలో రెండో రోజు జూలై 11న పలువురు వ్యవసాయ నిపుణులు పాల్గొని వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయంలో దేశీయ ఆవుల ప్రాముఖ్యత గురించి పశు వైద్యులు డాక్టర్ జి రాంబాబు వివరించారు. ఇవన్నీ వచ్చేసి మన దేశీయ ఆవులున్న అంటే మనకు ఒంగోలు ఏ విధంగా మన రాష్ట్రానికి ఉందో అట్లనే ప్రతి రాష్ట్రానికి ఒక ఆవు సెట్ అయిపోయింది. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆవు. మన రాష్ట్రంలో ఏ ఫేమస్ ఆవులు? ఒంగోలు పొంగనూరు మనం రాష్ట్రం ఒంగోలు ఆవు, దాని దూడ. ప్రపంచంలోనే గుర్తింపు పొందిన అంటే పొట్టి ఆవులు చాలా ఉండొచ్చు, కానీ గుర్తింపు పొందిన మటుకు పొంగనూరే మనకి. సో ఇది పర్టికులర్ హైట్ ఉంటుంది, ఆ హైట్కి మించి తక్కువ ఉన్నా కానీ మళ్ళీ అది కాదు. సో ఇక్కడ మెయిన్ దీని అడ్వాంటేజ్ అంటే మన ఒంగోలు ఆవే పొట్టిగుంటే ఎట్లుంటుందంటే ఇది సేమ్ అట్టే ఇంకా మా ఏది గుర్తులు కానీ ఏవైనా కానీ ప్రపంచంలోనే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చే ఆవు ఏంటంటే పొంగనూరు ఆవు 6% వస్తుంది. గొర్రెలు, మేకల పెంపకం మరియు సమగ్ర వ్యవసాయంలో జీవాల పాత్ర గురించి తెలియజేశారు. రకాలు ఇప్పుడు గొర్రె జాతులు కూడా ఉన్నాయన్న, మనకి చాలా రకాలు ఉన్నాయి. మనకు ఫేమస్ ఏంటంటే మన రాష్ట్రానికి నెల్లూరు బ్రీడ్ అంటారు, నెల్లూరు జోడిపి అంటారు, నెల్లూరు పల్ల, నెల్లూరు బ్రౌన్, 3 రకాలు ఉన్నాయి. ఇది నెల్లూరు ఇవి బ్రౌన్ అంటారు వీటిను. నెల్లూరు వచ్చేసి ఇది వచ్చేసి జోడిపి రకం, తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది.
నెల్లూరు పల్లా అనేది ఫుల్ వెయిట్లో ఉంటుంది. ఇవి బ్రీడ్ ఏంటంటే త్వరగా మనకి బరువు వచ్చేస్తాయి అన్న, వితిన్ మనకు తక్కువలో వచ్చేస్తాయి. రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అనంతపురం సైడ్ పోయారంటే మీకు ఈ బ్రీడ్ నెల్లూరు అందుగానే వస్తుంది. కర్నూలు కడప ఏరియాల్లో మీకు బ్రౌన్ ఎక్కువ కనిపిస్తుంది. సేంద్రియ పద్ధతులతో కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. భారతదేశంలో నాటుకోళ్లలో స్టార్ట్ అయిన కోళ్ళు ఏంటంటే అసీల్ అంటారు. నాటుకోడిని పేరు ఏంటంటే సైంటిఫిక్గా అసీల్, దాని పేరు అసీల్ అంటారు. అసీల్ అంటే నాటుకోడి అనే వెరైటీ జాతి, దాని పేరు అసీల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కడక్నాథ్. ఈ నాటుకోళ్ళలో ఇంకా రకాలు మీకు తెలిసిందే, చాలా రకాలు ఉన్నాయి. ఇది వనరాజా కోడి, ఇది బుట్టకోళ్ళు అంటారు. ఇది తెచ్చుకుంటే మాంసం కోసము అని చేశారు, కాకపోతే ఇది పొదగదు. నువ్వు పొదగాలంటే మళ్ళీ నాటుకోడి తెచ్చుకోవాల్సిందే. వనరాజా, ఇదో గిరిరాజా, ఈ 2 కోళ్ళు. గ్రామప్రియ, ఇది నాటుకోడి అనమాట. ఇది కూడా ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా సహజ విధానంలో కూరగాయలు, ఆకుకూరల సాగుపై ప్రాకృతిక రైతు మీసాల రామకృష్ణ రైతులకు వివరించారు. కోరాలిటీ ఏంటంటే ఒక సంవత్సరం వేస్తే సుమారుగా మనం 2-3 సంవత్సరాలు ఎట్టి పెడతాం ఆ దుంపని మనం మంచి తోట నుంచి మనం తీసుకొచ్చుకోవాలి. అందుకని ఏం చేస్తామంటే మన తోటే మంచి తోట కనుక నేను ఎప్పుడు కూడా మంచి తెగులు ఉన్న దుంపల్ని ఏం చేస్తాం, అప్పటికప్పుడే వాటిని పొడి చేస్తాం. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో మనకి తెగులు ఉన్న దుంపలు అసలు లేవు. రెండోది ఏంటంటే లేతగా ఉన్న దుంపని మనం తీసుకోవాలి. లేత అంటే ఏంటి, దానికి వయసు తక్కువ. ముదురు అంటే ఏంటంటే వయసు ఎక్కువ. వయసు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అరటిలో ఎట్లుంటుందంటే వాటి యొక్క జీన్ ఎట్లుంటుందంటే పిల్లక పుట్టిన దగ్గర నుంచే దానికి స్టార్ట్ అయిపోయింది. సుమారుగా మీరు 2-3 నెలలు ఉన్న వయసు ఉన్న కనుక పిల్లకని కనుక తీసుకుంటే దాంట్లో గెల సైజు ఏమైంది మీకు తగ్గిపోద్ది. అదే సూది పిలకలు తీసుకుంటే సూది పిలక అంటే పిలక సుత్తి ఇంతే ఉంటుంది, దుంప సుత్తి ఇంతలా ఉంటుంది. అట్లా సూది పిలకలు చిన్న దుంపలు కనుక మనం తీసుకుంటే పెద్ద గెల్ల వస్తాయి. పెద్ద దుంపలు తీసుకుంటే మీకు చిన్న గెల్ల వస్తాయి. అది మనకు కావాల్సింది ఫైనల్గా పెద్ద గెల కనుక చిన్న దుంపల్ని ఆరోగ్యవంతమైన తోటలో మీరు తీసుకొని నాటిన తర్వాత సుమారుగా మనకి 7 నెలలకి అనేది కూరటికాయ అనేది హార్వెస్టింగ్ వస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగంలో స్వయం ఉపాధి యూనిట్గా పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టేందుకు కావలసిన నైపుణ్యాలు, సమగ్ర సమాచారాన్ని పుట్టగొడుగుల పెంపకందారు శ్రీమతి జ్యోతి వివరించారు. గట్టిగా గడ్డిని చేతితో పిండినప్పుడు వదిలేస్తే చెయ్యి చల్లగా ఉండాలి తప్ప అస్సలు తేమ చేతి మీద కనిపించకూడదు. కానీ గడ్డి అంతా కూడా తేమ రంగులోనే ఉండాలండి. ఈ రకంగా దీన్ని మనం ఒక 15% మాయిశ్చర్కి సెట్ చేసుకుని ఈ ఫంగస్తో యాడ్ చేస్తాం. యాడ్ చేయడానికి మనం ఇలాంటి పాలీప్రొఫిలిన్ మెటీరియల్ వాడతాం. ఇది ఎందుకు అని అంటే ఎకో ఫ్రెండ్లీ. మనం తీసుకున్న విత్తనం బూజే. ఆ బూజు ఎలా ఫామ్ అవుతుంది, బూజుకి ఎంతసేపు ఎంత హైట్ ఇస్తే అంత, ఎంత ఇరికిస్తే అంత సఫకేటెడ్గా పైకే పాకుతుంది. అలాంటి తత్వాన్ని మనం యూజ్ చేసుకుని ఈ పుట్టగొడుగును పండించుకోవాలి. కాబట్టి విత్తనం అలాంటి రకం కనుక మనం పొడుగు ఎక్కువ వెడల్పు తక్కువ ఉండే కవర్స్ని ఒక రూమ్ సెటప్ లాగా రెడీ చేసి దాంట్లో వీటి రెండింటి ఇంటరాక్షన్ ఇవ్వడం వల్ల మనకి నెక్స్ట్ జెర్మినేషన్ రూపంలో ఈ పుట్టగొడుగు పండుతుందండి. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా కారం, టమాటా సాస్, బిస్కెట్ల తయారీ, పుట్టగొడుగులు, సిరిధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. వేరుశెనగ విత్తనాలు వేరు చేసే యంత్రం, ఫ్లోర్ మిల్స్, మినీ రైస్ మిల్, యంత్ర పరికరాలు, ప్యాకింగ్ మిషన్, ఆయిల్ ఫిల్టర్ మిషన్, స్నాక్స్ తయారీ యంత్రాలు తదితర ఆధునిక మిషన్లు, వాటి పనితీరుని నేరుగా చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జూలై 12న 3వ రోజు సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్పై డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం ద్వారా లాభాలు పొందే పద్ధతులను వివరించారు. మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు ఎంత అమ్ముతున్నారు బయట? ఇప్పుడు ఆర్గానిక్లో 400 అమ్ముతున్నారు కిలో. అదే ప్రాసెస్ అమ్మితే 800 కూడా అమ్ముతున్నారు. 600 కాడి నుంచి 800 అమ్ముతారు. దాంట్లో 1 or 2% కంటే పోదు. పైన తొలిమ ఒకటే పోద్ది, మిగతా అంతా యాజ్ కారం వస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు మన మైండ్ అంతా పండించడమే కాదు, దాన్ని వాల్యుయేషన్ చేసి అమ్ముకోవాలనేది దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మన మార్కెట్ని అట్లా క్లియర్ చేసుకోవాలి. ఇట్లా ఏదైనా ప్రతి చేసుకోవచ్చు. మిల్లెట్స్ పండిస్తే దాన్ని వాల్యూ చేసి ప్రాసెస్ చేసి అమ్ముకోవడం, లేదంటే పిండి వంటలు చేసి అమ్ముకుంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ వెళ్ళే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది. అంటే ఎంత ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటే అంత రేటు పెరుగుద్ది. అందుకని మీరు దాని మీద దృష్టి పెట్టాలి. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం పొందే సేద్య విధానమైన బహుళ అంచెల సాగుపై ప్రాకృతిక రైతు ఏడుకొండలు సమగ్ర అవగాహన కల్పించారు. ప్రకృతి సేద్య విధానాలు పాటించడం ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించే చర్యలను తెలియజేశారు. తద్వారా వ్యవసాయ నేలలను ఫలవంతంగా మార్చుకునే విధానాలను వివరించారు. ఇది బయోడైవర్సిటీ మోడల్ అంటారు. ఇది మనకి ఒక 1/2 ఎకర్ నుంచి 5, 10, 20, 30 ఇంక ఎన్ని ఎకరాలున్నా ఈ విజన్తో వెళ్ళాలన్నమాట. వీటిల్లో మేమేం చేస్తామంటే, ఇప్పుడు మనకు ఒక భూమి ఉంది, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్. దానిలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 3x3 తోటి ఒక కాలువ తీయించుకోవాలి, కందకం లాగా తీయించుకోవాలి. తర్వాత ఈ మనం ఫెన్సింగ్ వేసుకుంటే వేసుకుందామండి, లేదంటే ఇక్కడ ఈ యొక్క పక్క పొలం వాడితో మనకి ప్రాబ్లం లేకుండా 3 అడుగుల లోపల, అంటే ఈ కాలువకి యువతల ఇక్కడ మనం బాగా పొడవుగా ఉన్నటువంటి చెట్లను నాటుకోవాలి. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు నాటుకోవాలి. తర్వాత మనకున్న భూమి మొత్తాన్ని కూడా 4 భాగాలు చేసుకోవాలి. వాటికి ఒక పేరు పెట్టుకోవాలి. మామూలుగానే మనం పేర్లు పెడతా ఉంటాం కదా. ఈ ఏ బ్లాక్ మొత్తం కూడా ఈ ల్యాండ్ మొత్తాన్ని మనం గ్రెయిన్స్ కల్టివేషన్కి పెట్టుకుందాం. మోనోకాట్. ఈ మోనోకాట్ అంటే ఏంటి? ప్యాడీ, మెయిజ్, మొక్కజొన్న, తర్వాత పల్సెస్ అన్నీ కూడా దీనిలో ఒక పంట అయిపోయిన తర్వాత ఒకటి. ఫస్ట్ పంట వరి పెట్టామనుకోండి, నెక్స్ట్ సీజన్ దానిలో మినుములో, పెసలో వేసుకుందాం. అలాగా పంట మార్పిడి చేసుకుంటూ ఇంకా గ్రెయిన్స్కి సంబంధించి తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి, మార్కెటింగ్ గురించి పూర్తి సమాచారాన్ని తేనెటీగల పెంపకందారు చలపతిరావు తెలియజేశారు. ఉపాధి యూనిట్ గా మరియు వ్యవసాయానికి అనుబంధంగా తేనెటీగలు పెంచే విధానాలను వివరించారు. మనకి ప్రధానంగా తేనెటీగలు 4 రకాలు. ఫస్ట్ దేశవాళీ తేనెటీగలు. వీటిని మనం పుట్ట తేనెటీగలని, నాటు ఈగలని చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మనకి చెట్టు తొరల్లో, పుట్ట తొరల్లో, పాత పెంకుటిళ్ళల్లో, చిన్న చిన్న పాడుపడ్డ గుహల్లో జీవిస్తూ ఉంటాయి. మనం రైతు పండించే పంట కోసం వెతకవు ఇవి. రైతు పంట ఎక్కడేసాడు అక్కడికి వెళ్ళి మనం పోషణ కొనసాగిస్తూ అక్కడ ఉన్న పుప్పొడి రేణువులను సేకరించి అక్కడ పరపరాగ సంపర్కం, ఫలదీకరణ, ఫ్లవర్స్ ఎయ్యి ఉంటే అవి వెళ్తాయి. అవి బతకడం కోసం వెళ్తాయి. అవి బతకడం కోసం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ భూముల్లో రైతు పండించే పంటలు ఉంటాయి. ఈ పంటల దగ్గరికి వెళ్ళేసి ఆ మెచ్యూరిటీ టైంలో ఆ ఫ్లోరాని విజిట్ చేసి అవి ఆహారం సేకరించిన నేపథ్యంలో ఆడపిప్పొడి రేణువులు, మగ పిప్పొడి రేణువులు ఆహారంగా తీసుకోవటం వలన ఒక పువ్వు మీద వాలటం వల్ల మిళితమయ్యి పరపరాగ సంపర్కం జరిగి తొందరగా ఆ పంట సీడ్ మెచ్యూరిటీ అవుతుంది అనమాట. అలా మెచ్యూరిటీ అయిన సీడే మంచి జెనెటిక్ వాల్యూ సీడ్గా వస్తుంది, తెగులు లేని సీడ్ వస్తుంది, మంచి నాణ్యత, మంచి షైనింగ్ వస్తుంది. అట్లా ఆ విధంగా మనకు తెలియకుండా రైతుకి ఒక ఉపయోగాన్ని ఇవి చేస్తాయి అన్నమాట. వ్యవసాయంలో దేశీయ విత్తనాల ప్రాముఖ్యతపై నిపుణులు రఘువీర్ అవగాహన కల్పించారు. ఒకే హైట్ ఉంటాయి, ఒకేసారి ఫ్లవరింగ్ వస్తాయి, అంత యూనిఫామ్ ఉంటుంది. కానీ గింజ ఎండ్ అయిపోయినప్పుడు హార్వెస్ట్ టైంలో కలర్ మారుతుంది పైన గింజకి. అన్ని రెడ్ ఉండి ఒకటేమో కొంచెం ఎల్లోలా ఉంటుంది, లేకపోతే కొన్ని బ్లాక్గా ఉంటాయి. తీసేయండి, అది మనది కాదు. సో దీన్ని విత్తనాన్ని మీరు పొలం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు చేత్తో కోయమని చెప్పను నేను. ఈ 1 సెంట్లో మీకు అది చేత్తో కోసుకోండి. సీడ్లో ఏముంటుంది అసలు? బేసిక్గా జీవం ఉంటుంది, అంటే లైఫ్ ఉంటుంది. దాన్ని మనం ఫుల్గా ఎండబెట్టి నువ్వు ఎండలో నుంచుండండి, 5 రోజులు ఎండలో నుంచుంటే ఏమైతే పడిపోతాం మనం, చచ్చిపోద్ది, జీవం చచ్చిపోద్ది. అందుకని ఏంటంటే మనకి ఒక 10% మాయిశ్చర్ అంటే తెలిసిపోద్ది. 3 డేస్ కొంచెం చల్ల టెంట్లో ఆరబెట్టేస్తే సరిపోద్ది. హార్ష్ టెంట్లో అవసరం లేదు, చల్ల టెంట్లో 3 డేస్ ఉంటే దాని మాయిశ్చర్ అయిపోద్ది. ఎందుకంటే నువ్వు హార్వెస్ట్ రైట్ టైంలో చేసావు కాబట్టి తర్వాత నీకు పెద్ద ఇబ్బంది ఉండదు.
సో దీన్ని ఇక్కడ ఎలా 3 రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. కుండల్లో పెట్టుకోవచ్చు, కుండల్లో పెట్టేసుకుని ఆ పైన గడ్డి పెట్టేసి దాన్ని పేడతో సీల్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి వెదురు బొట్లు, కొంచెం సైజ్ ఎక్కువ ఉంటే వెదురు బొట్లు, ఒక 50 కిలోలు పట్టే వెదురు బొట్లు అల్లుచుకోవచ్చు. దాన్ని పేడతో లోపల బయట అలకాలి, పేడ ఎర్రమట్టితో అలకాలి. ఎంత పేడ ఎంత ఎర్రమట్టి అంటే అది మీరు చేయాలి అన్నీ నేను చెప్పేస్తే ఏమంటుంది, కాంబినేషన్ కుదరాలి. అది ప్రకృతి వ్యవసాయ విధానంలో బొప్పాయి, జామ తదితర పంటల సాగు గురించి ప్రాకృతిక రైతు శబరి వివరించారు. ఆయా పంటల సాగులో పాటించాల్సిన మెళకువలను తెలియజేశారు. ఫంగల్ డిసీజెస్ ఎప్పుడైనా సరే ఒక చెట్టు మీద ఒక తెగులు వచ్చినా, ఒక కుళ్ళు తెగులు వచ్చినా, బూజు తెగులు వచ్చినా, ఏదొచ్చినా ఏంటంటే చెట్టు మీద కాయ రెడీ అవుతుంది. మనం ఆ కాయ కొయ్యం. ఎందుకు కొయ్యమంటే సపోజ్ ఒక ఎకరానికి 3500 నాటుకున్నా, 3500 మొక్కల్లో మొత్తం మీద ఒక 30 కాయలే కనిపించినాయి నాకు. నేను వెళ్ళి 30 కాయలు కోస్తానా, ఇంకో కొన్ని కాయలు అయితే అన్ని కోద్దామని అనుకుంటానా రైతుగా, ఇంకా కొన్ని వస్తే అమ్మితే డబ్బులు వస్తాయిరా అని చెప్పి 30 కాయలు కొయ్యను నేను. ఏం చేస్తాయి, ఇంకా 4 కాయలు రెడీ అయ్యే లోపు ఆ కాయ పండిన తర్వాత వాసనకి మనం ఎట్లా తినాలని ఆశిస్తామో ప్రకృతిలో ఉన్న జీవరాశులు కూడా అలాగే ఆలోచిస్తాయి. ఒక చిలకొచ్చి కొడుతుంది, ఒక పురుగు వచ్చి కొడుతుంది. అది కొట్టేటప్పుడు ఏం చేస్తాయి అంటే ఎక్కడి నుంచి అది కూడా ఏంటి ఏదో కుళ్ళు మీదో ఏదో చచ్చిపోయిన దాని మీద వాలి వచ్చి ఇక్కడ వాళ్తాయి. అక్కడ ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ముందేం చేయాలి, ఏ రోజు కాయ ఆ రోజు కోసుకోవాలి. పొలంలో ఏం చేస్తున్నామంటే అన్నీ అయ్యా కోద్దామని ఆలోచన రైతు దగ్గర ఉంటుంది, అది మానుకోవాలి. పంట కోత అనంతరం కోల్డ్ స్టోరేజ్ మరియు పాలీ డ్రయర్ ప్రాముఖ్యతను ప్రొఫెసర్ టివి రమణారావు రైతులకు తెలియజేశారు. కోత అనంతరం ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, పళ్ళు, కూరగాయలు పాడైపోతున్నాయి. అవి పంట పండిన సంవత్సరం బాగా విపరీతంగా పండుతుంది. ఇప్పుడు టమాటో ఉందనుకోండి, ఒక సీజన్లో బాగా విపరీతంగా పంట పండుతుంది. ఆ పండిన పంటని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రైతు 6 కాలం కష్టపడి దానికోసం ఎంతో శ్రమించి, ఎంతో పెట్టుబడి పెట్టి, ఎంతో టైం స్పెండ్ చేసి పంట పండిస్తే మార్కెట్ తీసుకొచ్చేసరికి దానికి రేట్ లేక చివరికి మార్కెట్ తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో రైతు ఆ టమాటాను రోడ్డు పక్కన పారబోసి వెళ్తున్నాడు. కానీ ఇవి పండించి దాన్ని చివరికి మనం ప్రాసెసింగ్ చేసుకోవడానికి మనకు సరైన వ్యవస్థ లేకపోతే, అంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావాలి, తర్వాత కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు కావాలి సఫిషియెంట్గా. ఇవన్నీ లేకపోయేసరికి రైతు పండిస్తున్నాడు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి పండించి తర్వాత మార్కెట్లోకి వచ్చే టైంకి రేట్ లేకపోతుంది, రైతు నష్టపోతున్నాడు. ఇది ఒక దీంట్లోనే కాదు, ప్రతి కూరగాయలోనూ జరుగుతుంది, ప్రతి పళ్ళ తోటలోనూ జరుగుతుంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి, తగ్గించాలని చెప్పేసి రైతులు కానివ్వండి, వేరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక మినిస్ట్రీని క్రియేట్ చేశారు. మీరు మిగతా మంత్రిత్వ శాఖలన్నింటితో పాటు వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ కూడా ఒకటి ఉంది. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీలో చాలా రకాల స్కీములు పెట్టి దాని ద్వారా చాలా గ్రాంట్ ఇస్తా కొంత సబ్సిడీ తోటి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఉపయోగించుకుంటున్నారో మంచి చిన్న వాటి దగ్గర నుంచి పెద్ద వాటి దాకా వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు పెద్ద ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి. కేవలం క్లాస్ రూమ్కే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనతో పంటల సాగు, యాజమాన్య విధానాలు, సేద్యంలో డ్రోన్ల వినియోగం, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, పంటల ప్రాసెసింగ్తో విలువ జోడించే పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించేలా 3 రోజుల శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. గోశాల నిర్వహణ, కట్టెగానుగతో నూనె తీసే ప్రక్రియ, వానపాముల ఎరువు, ఘన జీవామృతం తయారీ విధానాలను ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాల బిస్కెట్లు, చిరుధాన్యాల వంటకాల తయారీ యూనిట్లను చూపించి నిర్వహణ మెళకువలు తెలియజేశారు. పంట ఉత్పత్తులకు విలువ జోడించి అదనపు ఆదాయం అందుకునేందుకు ఆచరించాల్సిన మార్గాలను వివరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ సాగు చేస్తోన్న వివిధ రకాల పంటలను ప్రత్యక్షంగా పరిశీలించిన రైతులు సాగు విధానాలను తెలుసుకున్నారు. మల్టీలేయర్ మోడల్ని పరిశీలించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ రంగాల స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకునేలా ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 3 రోజులు అంటే నేను న్యాచురల్ ఫార్మింగ్ ఇది నా 3rd ఇయర్. చాలా ఇష్టపడి ఈ వ్యవసాయంలోకి వచ్చాను. పుట్టు పెరిగింది నేను వ్యవసాయంలోనే. నానున్నప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్ డేస్లోనే ఎక్కువ పొలం అన్ని పనులు చేస్తున్నామండి. తర్వాత ఇంజనీరింగ్ చదివి జాబ్ పోయినా 15 years జాబ్ చేసి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు బాగా లోడ్ అనిపించేది. ఇప్పుడు అంత కనెక్ట్గా అంటే చైల్డ్హుడ్లో ఉన్న హ్యాపీనెస్ చాలా మిస్ అనిపించేది.
సో మళ్ళీ వ్యవసాయానికి తిరిగి వచ్చాను. సొంత ఊరు వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తాను. అయితే అంటే అప్పుడు మేము చిన్నప్పుడు 40 years బ్యాక్ చేసిన వ్యవసాయానికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి. అప్పుడు పద్ధతుల్లో ఇప్పుడు చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపించేది, ఛాలెంజింగ్ అనిపించేది. బట్ ఈ 3 days నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో చాలా కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను చాలా మిస్ అయ్యాను. అవి నేను నేర్చుకోవడం జరిగింది సార్. సీడ్ సెలక్షన్ విషయంలో కానీ, నెక్స్ట్ కషాయాలు కానీ, నెక్స్ట్ మనకి PMDSలో వేసినప్పుడు 25 types వేయలేదు మేము ఏది దొరికితే అవే వేసాము. దాని కాంబినేషన్ కూడా నేను క్లియర్గా నాకు అర్థమైంది, ఎందుకు అలా వేస్తున్నారు అనేది నాకు ఆ విషయం అర్థమైంది. అంటే ఏంటంటే చెడిపేడ నివారణ ఎలా చేయాలి, అది సేంద్రియ పద్ధతిలో ఎలా చేయాలనేది నాకు కొంచెం ఇంకా ఎక్కువ అవగాహన వచ్చింది. నేను అంతగా ఫాలో అయ్యేవాడిని కాదు. ప్రాబ్లం వస్తే అలా విడిచిపెట్టేసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడిని కానీ యాక్షన్ తీసుకునేవాడిని కాదు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రివెంటివ్ మోడ్లో ఏం చేయాలనేది నాకు సైకిల్ అర్థమైంది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే క్రాప్ కార్డ్ సార్. నాకేమనిపించింది అంటే నేను వేసే ప్రతి పంటకి ముందు కార్డ్స్ రెడీ చేసుకోవాలి అన్న విషయం అర్థమైంది. అండ్ బయోడైవర్సిటీ ఈరోజు మనకి చెప్పారు, అది నాకు తెలియకుండా నేను ఆల్రెడీ అదే ప్లాన్లో ఉన్నాను, ఆ విధంగా చేసుకొస్తున్నాను. చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి, అవి గో అండ్ కరెక్ట్ ఇట్ అండి, అది కరెక్ట్ చేస్తాను. డెఫినెట్గా ఇది చాలా ఉపయోగమైంది. ఇదేంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాము. చాలాసార్లు నేను రైతు నేస్తం ఛానల్ యూట్యూబ్ కూడా చూసాను. బట్ అక్కడ ఆన్లైన్ చూడడం వేరు, ఇక్కడికి వచ్చి తోటి రైతులతో మనకి లైవ్లో అంటే ఆఫ్లైన్లో ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడినప్పుడు ఆ సమస్యకి ఏది వచ్చిందో దాన్ని అడిగి వెంటనే సొల్యూషన్ తెలుస్తున్నాం అనుకోండి, దాన్ని నోట్ చేయడం జరుగుతుంది. మనం యూట్యూబ్స్లో చూసినప్పుడు లేదా ఆన్లైన్లో వెబ్సైట్లో చూసినప్పుడు మనకు అంతగా రాకపోవచ్చు, అనిపించింది నా ఫీలింగ్. బట్ డెఫినెట్గా ఇది తీసుకెళ్ళి ఈ ట్రైనింగ్ నేను ఎఫెక్టివ్గా నేర్చుకున్నానంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నా యొక్క సమస్యలు కానీ లేకపోతే నా పొలంలో వచ్చే ఈల్డ్ కానీ అదే ఆన్సర్ చేయాలన్నది నా ఉద్దేశం. డెఫినెట్గా మీకు అప్డేట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మనకి ఫస్ట్ రోజు అసలు భూమి అంటే ఏంటి, భూమిలోని ఏటి ఉంటుంది, అసలు మన విత్తనం వేస్తే అది ఎలాగో మొలకెడుతుంది అనేది ఫస్ట్ రోజు చెప్పించారు సార్. ఫస్ట్ రోజు పెట్టిన సబ్జెక్ట్లోని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నేను చాలా వేదికలకు వెళ్ళాను, ఎవరో కూడా అసలు భూమి అంటే ఏంటి అనేది ఎవరు చెప్పలేదు. అందులో ఏముంటుంది, భూమికి మనం ఎంత అన్యాయం ఎంత ద్రోహం చేస్తున్నాం అనేది మొదటి రోజు తెలుసుకున్నాం, మీరు తెలుసుకున్నారు. దాన్ని గ్రహించి మళ్ళీ నేను సారు పశువు డాక్టర్ గారిని పిలిచారు. అయినా కూడా నిజంగా పశువుల్లోని ఏటేటి వస్తాయి, ఏ విధంగా వీళ్ళకి ఎన్ని సమస్యలు అనేది ఎలా క్లియర్ చేసుకోవాలనేది విస్తీకరంగా చెప్పారు. తర్వాత ఇవాళ మూడో రోజు చాలా ఒక జామికే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పండుకి కూడా ఆ సమస్య ఉంది. నా దగ్గర 2 బొప్పాయి చెట్లు పెంచుతున్నాను ఇప్పటి నుంచో, ఉద్దుతో పనులు కూడా పర్లేదాయి. మన చచ్చిపోయిన పిన్నెళ్ళు వచ్చి ఏం చేయాలో తెలియక వదిలేతే చచ్చిపోయాయి. నేను చెప్పిన సొల్యూషన్లో నిజంగా ఈయన తొలి సంవత్సరంలో నష్టంతో పోనీ కానివ్వండి, చాలామందికి నష్టంతో పాటు చాలామందికి లాభం కూడా చేసిన వారు అవుతున్నారు. ఎందుకంటే నష్టాలు వస్తాయి, మనకి తెలియని ఫీల్డ్లో దిగినప్పుడు నష్టాలు వస్తాయి, కానీ ఆ నష్టాన్ని అధిగమించి నిలబడి మళ్ళీ దాన్ని పునరుత్పాదనకు మొదలెట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా మీకు ఇలా దండం పెట్టాలి సార్. ఎంతమందిని రప్పించి ఇక్కడికి మనందరికీ కూడా ఈరోజు బడి పిల్లలకు ట్రీట్ చేసి మనందరికి కూడా ఎంతో విజ్ఞానం పెంచారు సార్. మీకు రైతు మిత్రులకి స్వాగతం. నేను 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నాను. ఎట్లా ఎందుకు చేస్తున్నానంటే మనం తినే ఆహారం శుభ్రంగా ఈ కెమికల్ ఇది లేకుండా ఉండాలని ఐడియా మీద చేస్తున్నాను. దానికి ఏంటంటే మీరు ఒక 2-3 పాయింట్లు చెప్తాను, మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. వరి వేసారనుకోండి, వరి ఏం చేస్తే వరికి వేసేటప్పుడు ఏం చేస్తారంటే మన దమ్ము చేసి మామూలుగా మట్టి దమ్ము చేసేసి పైరేస్తారు. అది కాదు, వరి వేయక ముందు తొలకరి వర్షాలు పడంగానే మీరు జీలుగా వేసి దెత్తి పెంచినాక భూమిలో కలిగి ఉన్నది దంతే ఖచ్చితంగా అది ఎరువు వేసినంత బలం చూపించింది. నేను ఇట్లాగే వేసాను. పక్క రైతు ఏం చేశాడు, మామూలు ఎరువులు వేసాడు ఇంటికాడ. నా పేరు తేటగా రోజు బాగా వస్తుంది. అతను వచ్చి ఏంటంటే అడిగారు, మీది ఇట్లా ఏం వేయలేదు, ఇంటికట్ట ఒకటి కూడా వేయలేదు, నేను 4 కట్టలు వేసాను,
అని ఆశ్చర్యంగా అడిగాడు. అవునా, నేను తెలుగేసి పెంచాను, మీరేమో 5 కట్టలు వేశారు, అదే తేడా అన్నాడు. అట్లాగే మీరు కూడా ఏదైనా సరే పచ్చి రొట్టె అనేది ప్రతి పైరుకి వేయచ్చు. అట్లాగే బొప్పాయి కానీ అట్లు కానీ దేనికైనా సరే మీరు పచ్చి రొట్టె వేసుకోండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ వచ్చింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నా అనుభవం మీద. ఓకే, థ్యాంక్ యూ. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.